వీళ్ళు థియేటర్ యాజమాన్యం అయితే డిస్ట్రిబ్యూటర్లు అయితే కోరడం జరుగుతుంది. ఇవన్నీ బేసిక్ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి. ఇది చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఈ రోజు సమస్య కాదు, ఇది కంటిన్యూగా ఎదుర్కొంటున్న సమస్య. దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. ఓకే ఓకే సంపత్. వర్మ గారు క్షమించాలి, నేను జర్నీలే. ఇప్పుడు మీకు వాయిస్ క్లారిటీగా ఉందా? మాట్లాడు. బాబు నేనేమన్నాను పవన్ కళ్యాణ్ గారిని, నువ్వేదో తనకేదో రాంగ్ గా వినిపించుంటది. నేను చెప్పాను అయిపోయింది. సంపత్ తనేమీ అనలేదు. ఆయన టాపిక్ తీసుకురావద్దు. పవన్ కళ్యాణ్ గారి టాపిక్ ఇంపార్టెంట్. నేను అభిమాన సంఘం, నేను జనసేన అంటే నేను ఇచ్చిన స్టేట్మెంట్ లో నువ్వు చూడు. నేను పవన్ కళ్యాణ్ గారు మేము మాకంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్. నువ్వేం మాట్లాడతావు? నీకేం తెలిసి మాట్లాడతావు? నువ్వు ఎవరు అసలు ఆ రకంగా మాట్లాడద్దు. నువ్వు అభిమానం అయితే నువ్వు అభిమానంగా ఉండు అంతే. ఏడెవరు మేమేమో అతనికి వ్యతిరేకంగా మాట్లాడలేదే. పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడితే స్పందించాలి. ఆయన గౌరవాన్ని గౌరవాన్ని ఎందుకు కించపరుస్తున్నారు? కేతిరెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి. సంపత్ ఒక్క నిమిషం ఉండమ్మా. కేతిరెడ్డి గారు మీదేదో ఆయన రాంగ్ గా అనిపించింది, ఆయన కూల్ అయ్యాడు, అయిపోయింది. ఇంకా ఆయన ఓకే నేను అలా అనుకోలేదండి అన్నాడు, అయిపోయింది. క్లియర్ కదా. ఇప్పుడు అనవసరం టైం అంటే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద మనం డిబేట్ చేస్తున్నాం. ఓకే కేతిరెడ్డి గారు అయిపోయింది. అది నేను ఆపాను, అతను నేను ఎలా చేయలేదు, ఆపాను. ఆయన మాట్లాడుతున్నాడు. ఓకే సంపత్ పాయింట్ లోకి రామ్మా, ఇంకా డిస్కస్ చేయొద్దు. కేతిరెడ్డి గారు, నా పేరు సంపత్ నాయక్ అంటారు, నేను ఓయూ జేఏసీ ప్రెసిడెంట్. సంపత్ పాయింట్ లోకి రామ్మా. ఓకే మాట్లాడు సంపత్. సంపత్ నేను చెప్తున్నాను కదా, వినాలి కదా. పాయింట్లోకి రండి. స్ట్రైట్గా సినిమా మీద ఏమైనా కుట్ర జరుగుతున్నదా, మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? స్ట్రైట్ పాయింట్లోకి రామ్మా, టైం వేస్ట్ చేయదు. క్షమించాలన్నా, నా గొంతు నొక్కకండి అన్న. సరే ఓకే, నా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళ పేరు. సరే ఓకే అబ్బా, అయిపోయింది కదా, అయిపోయింది. నేను ఆయన మాట్లాడారు, అయిపోయింది. మళ్ళీ ఎందుకు దాన్ని స్టార్టింగ్ నుంచి టైం వేస్ట్ కదా. అనుకుంటాడు. సరే ఓకే పాయింట్లోకి రా. పీసీఆర్ సింగిల్ ఫ్రేమ్ ఇవ్వండి సంపత్కి. ఓకే సరే పాయింట్లో వేమల మీద ఏమైనా కుట్ర జరుగుతుందా? డెఫినెట్లీ వర్మ అన్న, నేను కూడా ఏంటంటే గతంలో కూడా నేను ఒక తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా కూడా పనిచేసిన. నేను ఒక 4-5 సినిమాల గతంలో కూడా చేసిన. ఓకే, ఎందుకంటే గత అనుభవంలో కూడా క్రాక్ సినిమా విషయంలో కూడా, రవితేజది క్రాక్ సినిమా విషయంలో కూడా గతంలో కూడా వరంగల్ సీను అనే ఒక ప్రొడ్యూసర్ ఉండే, పాపం అతను చాలా సినిమాలు తీసుకున్నాడు. చిరంజీవి సినిమా కూడా అప్పుడు తీసుకున్నాడు. గతంలో కూడా గిట్నే జరిగినాయి. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే సాక్షాత్తు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన ఒక హీరోకి ఇవాళ ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఇవాళ కొన్ని లక్షల